హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. సో ఇంటర్ పాస్ అయి ఉంటే మంచి పే స్కేల్తో కూడుకున్న జాబ్స్ ఇవి. సో మీరైతే ఇంటర్ పాస్ అయ్యారు కదా, పాస్ అయి ఉంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మెమో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే తప్పకుండా ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ అనేటివి మీకు అందుతూనే ఉంటాయి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎవరెవరైతే అర్హత ఉన్న వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఏ మూలన ఎక్కడ ఎవరి వల్ల జాబ్ వస్తుందో తెలియదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చేరగానే 36,493 వరకు అయితే పే స్కేల్ అయితే వస్తుందండి. సో ఇటువంటి మంచి పే స్కేల్తో కూడుకున్న ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళబోయే ముందు ఆల్రెడీ మనకి ఈ ఇంటర్ బేస్లోనే అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దానికి కూడా దాదాపు దీనికైతే ఇంకా ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. సో మీకు పైన స్క్రోలింగ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఆల్రెడీ దానికి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే, మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈరోజు ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వేషన్ స్టేటస్ ఆఫ్ దైర్ పోస్ట్, అంటే ఒక్కొక్క కేటగిరీకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి ఏ విధంగా ఉన్నాయి అనేది, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాడు. నేమ్ ఆఫ్ ల్యాబ్స్ క్యాడర్ ఇచ్చాడు, యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్, అలాగే పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎంకు సంబంధించిన అన్ని కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సిఆర్ఆర్ ఎగ్జిబిషన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జెండర్కి సంబంధించి చూసినట్టయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ S&Pకి సంబంధించి 5 ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి 2 ఉన్నాయి. మరొక నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి, JSAG జెండర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలాగే జూనియర్ అసిస్టెంట్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ S&Pకి సంబంధించి 18 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ CSIR IGIBకి సంబంధించిన కేటగిరీలో చూసుకున్నట్టయితే JSA జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన 5 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. S&Pకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే CSIR NPLకి సంబంధించి 6-5 టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి, లేని వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందనేది దాని గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ యొక్క వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా వినండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. సో ఈ యొక్క 500 అనేది ఓన్లీ అన్రిజర్వ్డ్ యూఆర్ ఓబీసీ NCL అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే. అలాగే ఉమెన్స్ SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫ్రీగా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అప్లికేషన్స్ చేసుకోండి. అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి SC ST OBC వీళ్ళకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే పీడబ్ల్యూబీడీకి సంబంధించి 10 ఇయర్స్ ఇచ్చాడు. పీడబ్ల్యూబీడీ SC STకి సంబంధించి 15 ఇయర్స్ ఇచ్చాడు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోండి, మీరు అర్హత ఉన్నవాళ్ళు. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే అండి, అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి మేడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMRలో లేదా కంప్యూటర్ బేస్లో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో సబ్జెక్ట్ అనేది ఇంటర్లో సబ్జెక్ట్ మాత్రమే, అంత బేస్లోనే ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. 2 hours 40 minutes టైం ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ విధానం చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో ఇందులో మార్క్స్ 50. అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారు, మార్క్స్ 50 ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్
సంబంధించి చూసుకున్నట్టయితే 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్ అయితే ఇస్తారు. సో 0.25 రాంగ్ నెగిటివ్ మార్క్స్ అనేది 0.25 మార్క్స్ ఇన్ డెడికేటెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చాడు ప్రతి సబ్జెక్ట్లో. సో ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టెనోగ్రఫీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అని ఇచ్చాడు. వాళ్ళకి 10 minutes ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ వర్డ్స్ ఉంటాయంట. ఇంగ్లీష్లో వచ్చేసి 50 డ్యూరేషన్ టైం ఉంటుంది, 50 minutes టైం ఇస్తాడు. సో హిందీలో అయితే 65 minutes టైం ఇస్తాడు. జూనియర్ అసిస్టెంట్ జనరల్ ఏఎస్ ఎస్ఎన్పి చూసుకున్నట్టయితే మనకి మీడియం ఆఫ్ క్వాలిఫికేషన్ వచ్చేసి హిందీలోదే ఇంగ్లీష్ సేమ్ ఇందాకన్నా 2 languageలో ఉంటుంది. సో ఇంటర్ బేస్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. సో 2 hours టైం ఉంటుంది. వాటి యొక్క సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మెంటల్ అబిలిటీస్ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్ ఉంటాయండి. అలాగే నో నెగిటివ్ మార్క్స్ అండి. ఈ యొక్క సబ్జెక్ట్కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్ ఉంటాయి. సో 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్ వస్తాయి, 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుందండి. 35 words per minute అని హిందీలో, 30 words per minute అని ఇంగ్లీష్లో ఉంటుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. సో మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ విధంగా టైపింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మన లోకల్లోనే పడతాయండి, అవగాహన ఉంటుంది. సో మీరు కొంచెం మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు ఏదైనా ఏ మిస్ అయినా మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే, 18 years నిండిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది అని ఇక్కడ మనకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి 21కి లాస్ట్ డేట్ ఉందండి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తుంది. ఏ వెబ్సైట్లోకి పడితే దాంట్లో కాకుండా మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను. చెక్ చేసుకొని మీ యొక్క సాఫ్ట్ కాపీలు ఆల్రెడీ మెయిల్లో పొందుపరుచుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. మీకు అన్నీ అవైలబుల్ ఉండేటట్టు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఫోటో కానీ మెమోస్ కానీ. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ విధానం అనేది ఆన్లైన్లోనే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ. సో CSIR/CRRI వెబ్సైట్లోనే అది అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ టైమింగ్ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది 22 లాస్ట్ మంత్. సో ఈ 21st ఈ మంత్ లాస్ట్ అండి, 21st లేట్ 5 PM వరకు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్లోంచి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది CSIR సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ మథురా రోడ్ నుంచి అయితే మనకి న్యూఢిల్లీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 209 ఉన్నాయని మనకి ఇంతకుముందే తెలుసుకున్నట్టు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 22 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క 4th month 21st అయితే లాస్ట్ డేట్ అండి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ దాదాపు మనకి ఇంటర్ పాస్ అయింటే సరిపోతుందండి. సో స్టెనోగ్రఫీలు కూడా ఇంటర్ పాస్ అయింటే సరిపోతుంది. దాదాపు చేరగానే మనకి 19,900 రూపీస్ అయితే బేసిక్ పే స్కేల్ చూపిస్తున్నారు. కానీ మనకి దాదాపు అన్ని వెలెన్సెస్ కలుపుకుంటే దాదాపు 35,000 వరకు అయితే మనకు పే స్కేల్ వచ్చే విధానం అయితే ఉంది. సో బేసిక్ పే అయితే వస్తుంది. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి చూసుకున్నట్టయితే 25,500 రూపీస్ అయితే బేసిక్ పే చూపిస్తున్నాడు. సో మ్యాక్సిమం 81,100 అని చూపిస్తున్నాడు. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 50,000 వరకు అయితే మనకు చేతికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు అప్లికేషన్ అయితే చేసుకొని చూడండి. ఎందుకంటే మనం ఏదో చూసి లైట్గా తీసుకొని వెళ్ళిపోతే మనకి జాబులు రావు. అప్లికేషన్ చేయాలి, చదువుకోవాలి, అలాగే దానికి సంబంధించిన సబ్జెక్టులు చూసుకోవాలి. సబ్జెక్ట్ కూడా మీకు తెలియజేశాను. ఆ సబ్జెక్టు ప్రకారమే మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ కొడితే మీకు జాబ్ వస్తుంది. అలాగే నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గవర్నమెంట్ వేకెన్సీస్ సంబంధించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే తెలియజేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గుడ్ లక్ ఫ్రెండ్స్.